లేఖ ఇచ్చి రాయలసీమకు మరణ శాసనం రాశాడు అధ్యక్ష. ఆ రోజు రాజశేఖర రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వచ్చి రాయలసీమ ప్రాజెక్టులను అత్యంత వివాదాస్పదం చేసి పక్క రాష్ట్రానికి అనేక అనుమానాలు కలిగించే విధంగా వ్యవహరించి రాయలసీమ ద్రోహిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయినాడు అధ్యక్ష. అదే చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. కృష్ణా జలాల వాటాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోట 811 టీఎంసీలు అధ్యక్ష. మరి 299 టీఎంసీలు తెలంగాణకు, 513 టీఎంసీలు మనకు ఇచ్చే విధంగా ఆ రోజు 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ ఈఎన్సీ సమక్షంలోనే ఒప్పందం చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి హక్కులను పరిరక్షించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ కూడా జరగలేదు అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు ఒకవైపు తెలంగాణ భావోద్వేగాలతో ఏర్పడింది, మరోవైపు మనం విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి తెలంగాణ నుంచి వచ్చే నీళ్ళ మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి. అట్లాంటి క్లిష్ట సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 512 టీఎంసీల నీటిని 811 టీఎంసీల వాటాలో సాధించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. మరి ఇప్పుడు చూస్తున్నాం, గడిచిన 5 సంవత్సరాల్లో కృష్ణా నీటిపైన అనేక వివాదాలు, కృష్ణా ప్రాజెక్టులపైన అనేక రకాల ఆరోపణలు చేసి మాకు కూడా అంత వాటాగాల ఇంత వాటాగాలని అడిగిన సందర్భాలు కూడా మనం చూసాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు 2019లో మళ్ళా ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు భిన్నంగా ఉండేది అధ్యక్ష. ఎందుకంటే గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం ద్వారా దాదాపు 58,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 3 నదులను అనుసంధానం చేస్తే ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని, కరువు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించకుండా పోవాలని ఒక దూరదృష్టితో కార్యక్రమాలను రూపకల్పన చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనే రెండోసారి వరుసగా ముఖ్యమంత్రి అయి ఉంటే ఆ కార్యక్రమాలనే పూర్తి జరిగేటివి. రాయలసీమ, ఉత్తరాంధ్ర, అట్లాగే ప్రకాశం, నెల్లూరు అన్ని ప్రాంతాలకు కూడా కావాల్సినన్ని నీళ్లు వచ్చేటివి అధ్యక్ష. కానీ ఈరోజు దురదృష్టం కొద్దీ ఒక దుర్మార్గుడు, ఒక నియంత రెండోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటే 2019లో ముఖ్యమంత్రి కావడం, అతని సైకో చేష్టల వల్ల అభివృద్ధి ఆగిపోవడంతో పాటు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడం మనం కళ్ళారా చూసాం అధ్యక్ష. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో